హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తాజాగా 2 కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇందులో 50 సంవత్సరాలకే పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అది అందరికీ కాదు, కొన్ని కేటగిరీలకు మాత్రమే 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేయబోతున్నట్లు, దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, ఒకే కుటుంబంలో ఎంతమందికి పెన్షన్ అనేది అందజేయబోతున్నారు అప్డేట్తో పాటు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అనేది తీసుకురాబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్లకు సంబంధించి, అలాగే వితంతు కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న రేషన్ కార్డులకు సంబంధించిన డేటా ఆధారంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక ప్రారంభించినట్లయితే 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉన్నట్లు, దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతోంది, అలాగే పాత పెన్షన్లకు సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. మీకు ఎలిజిబిలిటీ కనుక లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ తొలగించేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ తో పాటు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ గురించి నేను మీకు ఇప్పుడైతే తెలియజేస్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయవద్దు, తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను మాత్రం లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తి అనేది చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కొత్త పెన్షన్లు భారీ మొత్తంలో శాంక్షన్ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రెడీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న రేషన్ కార్డులకు సంబంధించిన డేటా ఆధారంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక ప్రారంభించినట్లయితే 60 సంవత్సరాలు పైబడిన వారితో పాటు వితంతులు పూర్తిగా మనకు 10 లక్షల మందికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ అనేది ఉన్నట్లు, ఈ 10 లక్షల మందిలో 1,53,000 మందికి సంబంధించిన భర్తలు అనేది మరణించి ఉన్నారని, వీరందరికీ వితంతు కేటగిరీ కింద పెన్షన్లు జారీ చేయవలసి వస్తుందని అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఇప్పటికే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరికీ సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పెన్షన్ అనేది ప్రతి నెల అందజేస్తామని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ అనేది అందరికీ కాదు, దీనిలో 2 కీలక అప్డేట్స్ మీకైతే చెప్తాను. ఇందులో మొదటిది వయసు. 50 సంవత్సరాలు మీకు పూర్తి అనేది అయి ఉండి మీ యొక్క కమ్యూనిటీ అంటే మీ యొక్క క్యాస్ట్ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వారు కనుక అయినప్పుడు మాత్రమే మీకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది అందజేసే అవకాశం మీకైతే ఉంటుంది. ఒకవేళ మీ యొక్క కుటుంబంలో ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్ కానీ, లేదా ఇతర వితంతు పెన్షన్ కానీ, లేదా ఇతర కేటగిరీల కింద పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మీకు 50 సంవత్సరాలకే పెన్షన్ వచ్చేదానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 60 సంవత్సరాలు అంటే వృద్ధాప్య పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే ఖచ్చితంగా రెండో పెన్షన్ అనేది 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ వచ్చేదానికి ఛాన్స్ అనేది 100% మీకైతే ఉండదు. ఉదాహరణకు భర్త ఇప్పటికీ 60 సంవత్సరాలు అనేది కలిగి ఉండి, లేదా ఇతర కేటగిరీ కింద మీకు పెన్షన్ అనేది పొందుతూ ఉన్నట్లయితే అతనికి సంబంధించిన భార్యకు 50 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా వచ్చి ఉంటాయి కాబట్టి వారికి 50 సంవత్సరాలకి పెన్షన్ మీకు ఖచ్చితంగా అయితే రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు 60 సంవత్సరాలు అనేది వచ్చి ఉండి ఒక రేషన్ కార్డులో 60 సంవత్సరాలు పైబడిన వారు కావచ్చు, లేదా దివ్యాంగులు కావచ్చు, లేదా ఇతర కేటగిరీల కింద ఒక పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ వచ్చేదానికి కొన్ని కండిషన్స్ మీకు ఖచ్చితంగా పెట్టేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇందులో ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఎవరైనా సరే వృద్ధాప్య పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే ఆ తర్వాత మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ వచ్చేదానికి 100% ఆ యొక్క రేషన్ కార్డులో మీకు ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి 100% ఛాన్స్ అనేది ఉంది. ఈ యొక్క 50 సంవత్సరాలకి పెన్షన్ మీకు రావాలంటే అది బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది అయి ఉండి దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ మీకు పెట్టేదానికి ఛాన్స్ అనేది ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అర్హతలను మీకు అయితే విడుదల అనేది చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది ప్రస్తుతానికి 50 సంవత్సరాలకే పెన్షన్ కి సంబంధించి. అయితే 50 సంవత్సరాలకే పెన్షన్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క క్యాస్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీటికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు 50 సంవత్సరాలు అనేది ఉన్నాయా లేదా అనేది తెలపడం కోసం మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ మీకు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. చాలా మంది వారి యొక్క వయసు అనేది మార్చుకుని పెన్షన్ పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఆ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ యొక్క వయసు అనేది మార్చుకున్నట్లు గుర్తించినట్లయితే దానికి సంబంధించి మరికొన్ని డాక్యుమెంట్స్ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన 10th క్లాస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ అనేది చేసి మీ యొక్క వయసు కరెక్ట్ గా ఉందని మీరు నిర్ధారించుకున్నప్పుడు మాత్రమే మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇకపోతే 60 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు త్వరలోనే కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి సంబంధించి వృద్ధాప్య పెన్షన్
కింద మీకు కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారు. వృద్ధాప్య పెన్షన్ కి సంబంధించి కూడా మీకు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి క్యాష్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ముఖ్యంగా మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కలిగి ఉండి మీకు రేషన్ కార్డు అనేది ఉన్నట్లయితే కొత్త పెన్షన్ మీకు అయితే శాంక్షన్ చేస్తారు. అయితే ఒక రేషన్ కార్డులో 2 పెన్షన్ అనేది అందజేస్తారంటే ఒక రేషన్ కార్డుకు ఒకటి మాత్రమే పెన్షన్ అయితే అందజేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో దివ్యాంగులు కానీ లేదా ఆరోగ్యానికి సంబంధించిన కేటగిరీల కింద ఎవరైనా సరే ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఇద్దరికి పెన్షన్లు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు 15,000 పెన్షన్ కావచ్చు, లేదా దివ్యాంగులకు సంబంధించి ఒకే కుటుంబంలో 2-3 కనుక ఉన్నట్లయితే 2 పెన్షన్లు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి గతంలోనే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దివ్యాంగులు కానీ లేదా ఆరోగ్య పెన్షన్లు ఇందులోంచి మినహాయించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క పాత పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. గతంలో వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత చాలా మందికి సంబంధించి యొక్క నోటీసులు అనేది జారీ అనేది చేయడం జరిగింది. నోటీసులు జారీ అనేది చేసిన తర్వాత కొంతమంది రెస్పాండ్ అనేది అవ్వడం జరిగింది. వైద్య పరీక్షలకు అయితే అటెండ్ అయితే కావడం జరిగింది. వైద్య పరీక్షలకు అటెండ్ అనేది అయిన తర్వాత వారికి సంబంధించిన అంగవైకల్యం అనేది తక్కువగా ఉండడం లేదా ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. ఎక్కువగా ఉన్న వారందరికీ సంబంధించి యథావిధిగా పెన్షన్ అయితే కొనసాగిస్తున్నారు. కొంతమందికి ఈ యొక్క డూప్లికేట్ సదరన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అనేది చేసి వారికి అంగవైకల్యం అనేది లేకపోయినా ప్రస్తుతం వారు బాగానే తిరుగుతూ ఉన్న గతంలో అంగవైకల్యం అనేది కలిగి ఉండి ప్రస్తుతం బాగా తిరుగుతున్న వారు కూడా చాలా మంది ప్రస్తుతం పెన్షన్ అనేది పొందుతున్నారని, గతంలో అంగవైకల్యం కలిగి ఉండి ప్రస్తుతం అన్ని నార్మల్ గా వచ్చేసి బాగా తిరుగుతూ ఉండి బాగా ఉన్నా కూడా ప్రస్తుతం పాత విధానంలోనే పెన్షన్లు పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ నోటీసులు అనేది జారీ చేశారు. గతంలో చాలా మంది వైద్య పరీక్షలకు అటెండ్ అయితే కాలేదు. వారందరికీ సంబంధించిన పెన్షన్ హోల్డ్ లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వారందరికీ కూడా పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగిస్తున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం మరొకసారి ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా గతంలో ఎవరైతే వైద్య పరీక్షలకు అటెండ్ అనేది కాలేదో వారందరికీ సంబంధించి కావచ్చు, ఇతర కేటగిరీల కింద వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి ఇన్ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్ తొలగించడానికి ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే 52,000 మందికి సంబంధించి గుంటూరు జిల్లాలో దివ్యాంగ పెన్షన్ ఉన్నట్లయితే అందులో 14,000 మంది అనర్హులుగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. గతంలో వారికి పెన్షన్ నిలిపివేస్తారని గతంలో గందరగోళం నెలకొనడంతో వారందరికీ కూడా పెన్షన్ కొనసాగిస్తామని అయితే తెలియజేశారు. ప్రస్తుతం చాలా వరకు ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి కూడా కొత్తగా సదరం షాట్లు అనేది ఇచ్చి చాలా మందికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రతి నెల కొంతమందికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా జరుగుతున్నాయి. మనకు జూన్ 12వ తేదీకి సంబంధించి కొత్త పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ లోపల భారీ మొత్తంలో కావచ్చు లేదా ఇతర కేటగిరీల వారికి సంబంధించిన వెరిఫికేషన్ లో ఇనెలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ అనేది తొలగించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అర్హత కలిగి ఉండి ఎవరికి పెన్షన్ మేము తొలగించట్లేదు, ఎవరైతే దొంగ మార్గాల ద్వారా పెన్షన్ అనేది పొందుతున్నారో వారికి సంబంధించి ఇనెలిజిబిలిటీ వచ్చినట్లయితే వారికి మాత్రమే పెన్షన్ తొలగిస్తున్నట్లు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సార్లు అయితే తెలియజేయడం జరిగింది. కేవలం అనర్హులకు మాత్రమే మేము పెన్షన్ అనేది తొలగిస్తున్నట్లు, అర్హత అనేది కలిగి ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వారికి పెన్షన్ అనేది అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సార్లు అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కొంతమేర వాయిదా పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఖచ్చితంగా 60 సంవత్సరాలకి పెన్షన్ మనకైతే త్వరలో రిజిస్ట్రేషన్ అయితే జరుగుతాయి. అయితే ఇందులో ఎవరైతే వితంతువులు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. మొదటి విడతలో భాగంగా వితంతువులకు అలాగే దివ్యాంగులకు పెన్షన్లు జారీ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. తర్వాత 60 సంవత్సరాల లబ్ధిదారులకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది చేసి వారికి కూడా కొత్త పెన్షన్లు అయితే అందజేస్తారు. మనకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం 10 లక్షల మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. మనకు జూన్ 12వ తేదీ నాటికి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన మొదటి విడతలో భాగంగా లిస్ట్ అనేది విడుదల అనేది చేసి మనకు జూలైలో కొత్త పెన్షన్లకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసి అందజేసే విధంగా చర్యలు చేపట్టడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి త్వరలో విడుదల చేయబోతున్న కీలక అప్డేట్స్ కి సంబంధించి ప్రస్తుతం అందజేస్తున్న 28 కేటగిరీలకు సంబంధించి ప్రస్తుతం ప్రతి నెల పెన్షన్ అనేది మనకైతే అందజేస్తున్నారు. కొత్తగా పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక జరిగినట్లయితే మరొక 10 లక్షల మందికి అవకాశం కల్పించడానికి ఛాన్స్ అనేది ఉంది. దీని ద్వారా ప్రతి నెల 400 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అనేది అవుతుందని, వీరందరికీ పెన్షన్ కనుక శాంక్షన్ అనేది చేసినట్లయితే నెలకు అదనంగా 400 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 4,800 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వితంతు కేటగిరీకి సంబంధించి 1,53,000 మందికి సంబంధించి అర్హత అనేది సాధించున్నారని, వీరందరికీ కనుక పెన్షన్ కనుక అందజేసినట్లయితే నెలకు 61 కోట్ల రూపాయల ఖర్చు అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే వితంతులు ఉన్నారో వారి యొక్క భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాలు మీరు ముందుగా అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్ మీరు పొందాలనుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి
దానికన్నా ముందుగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారు మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డులో ఏదైనా సరే మార్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు సవరించుకొని అన్ని రెడీగా కనుక ఉన్నట్లయితే మీకు కొత్త పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే రేషన్ కార్డుకు స్ప్లిట్టింగ్ అనేది చేసుకుని ఉండి గతంలో రేషన్ కార్డుకు సంబంధించిన ఇనెలిజిబిలిటీ కనుక వచ్చి ఉన్నట్లయితే ప్రస్తుతం ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరూ కొత్త రేషన్ కార్డు మీరైతే అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ యొక్క కొత్త పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.